వేమన దృష్టిలో సత్యం ఒకటే. కానీ మనిషి తన అవసరం కోసం, మానసిక తృప్తి కోసం ఆ సత్యానికి రకరకాల పేర్లు పెట్టుకున్నాడు. ఆ పేర్ల వెనుక ఉన్న అసలు మూలాన్ని గుర్తుపట్టడమే నిజమైన జ్ఞానం. మనం కేవలం రక్తమాంసాల ముద్దలం కాదు, భూమి సారాన్ని పీల్చుకుని విశ్వ చైతన్యంగా మారగల అద్భుతమైన శక్తి స్వరూపులం. నీలోనే అంతా ఉంది అని చెప్పడం ద్వారా వేమన మనల్ని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. మనం సమాజం నుండి తీసుకుంటున్న సారం తిరిగి జ్ఞానం రూపంలో సమాజానికి అందించడమే ఈ పద్యాల యొక్క పరమార్థం. నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. భూమి వల్ల పేరు పుణ్యస్థలములాయే, వెలయ రాళ్ల వల్ల వేల్పులాయే, నీళ్ల పేరు వల్ల నఖిల తీర్థములాయే, విశ్వదాభిరామ వినురవేమ. వేమన పద్యాల్లోని లోతు, సామాజిక స్పృహ ఎల్లప్పుడూ అద్భుతంగా ఉంటాయి. భూమి వల్ల పేరు పుణ్యస్థలములాయే, వెలయ రాళ్ల వల్ల వేల్పులాయే, నీళ్ల పేరు వల్ల నఖిల తీర్థములాయే, విశ్వదాభిరామ వినురవేమ. లోకంలో భూమి అంటే కేవలం మట్టి మాత్రమే. కానీ దానికి ఒక పవిత్రతను ఆపాదించి మనం పుణ్యస్థలం అని పిలుస్తున్నాం. అలాగే కొండల్లో ఉండే సామాన్యమైన రాళ్లే చెక్కడం వల్ల లేదా మన నమ్మకం వల్ల దేవుళ్ళు అయ్యాయి. నదుల్లో ప్రవహించే సాధారణ నీరే భక్తితో తీర్థం అని పిలువబడుతోంది. అంటే ఏ వస్తువునైనా దానికదే గొప్పది కాదు, మనిషి ఇచ్చే గుర్తింపు, నమ్మకం, భావన వల్లే దానికి ఆ విలువ కలుగుతుంది. వస్తువును చూసే విధానాన్ని బట్టి దాని విలువ మారుతుంది. రాయిని దేవుడిగా మార్చేది మనలోని గాఢమైన నమ్మకం. బాహ్య రూపం కంటే మనం ఇచ్చే ప్రాముఖ్యత గొప్పది. సాధారణ విషయాల్లో అసాధారణతను వెతకడమే జ్ఞానం. మన ఆలోచనలే ప్రపంచానికి రంగులు పులుముతాయి. మట్టి, రాయి, నీరు అన్నీ మూల ప్రకృతి అని గ్రహించడం, మనుషులు సృష్టించుకున్న విభజనల పట్ల అవగాహన, ప్రతి వస్తువులో దైవత్వాన్ని, గొప్పదనాన్ని చూడడం, సాధారణ నీటిని తీర్థంగా భావించే గుణం ఒక సంస్కారం. పేరుకు అసలు తత్వానికి మధ్య ఉన్న తేడాను గుర్తించడం, వస్తువుల మీద మమకారం కంటే వాటి వెనుక ఉన్న భావం ముఖ్యం అని గుర్తించడం, ప్రకృతి ఇచ్చే వనరులను పవిత్రంగా భావించడం, ఒక రాయిని దేవుడిగా చూసేటంతటి ఏకాగ్రత మనసుకి అవసరం. దేవుడు ఎక్కడో లేడు, మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఉన్నాడని గ్రహించడం, రాయిని శిల్పంగా, శిల్పాన్ని దేవుడిగా మార్చేటటువంటి సృజన, సామాన్యుడు అసామాన్యుడిగా మారే అవకాశం ఉందని నమ్మడం. లాభ నష్టాల కంటే వస్తువు ఇచ్చే మానసిక తృప్తి ముఖ్యం. సమాజం దేనికి విలువ ఇస్తుందో గమనించగలగాలి. మన భావనే ఒక వస్తువుకు విలువ ఇస్తున్నప్పుడు మనపై మనకు నమ్మకం పెరగాలి. భౌతిక ప్రపంచం వెనుక ఉన్న అసలు సత్యాన్ని తెలుసుకోవడం, నేటి రాజకీయ సామాజిక పరిస్థితులకు అన్వయం చేసుకోవడం వేమన ఈ పద్యాన్ని 100 ఏళ్ల క్రితం చెప్పినా గాని నేటి పరిస్థితులకు ఇది అద్దం పడుతుంది. నేడు ఒక వస్తువు ధర దాని నాణ్యత కంటే దానికి ఇచ్చే పేరు మీద ఆధారపడి ఉంది. సామాన్యమైన వస్తువును ప్రకటనల ద్వారా అద్భుతం అని నమ్మించడం ఈ పద్యంలోని పేరు వల్ల పుణ్య స్థలములాయే అన్నదానికి ఆధునిక రూపం. సాధారణ వ్యక్తులను మనం మన నమ్మకాలతో అధినేతలుగా, దేవుళ్ళుగా మారుస్తున్నాం. రాయి దేవుడైనట్లు సామాన్య వ్యక్తి మన మద్దతుతో మహానాయకుడవుతున్నాడు. అయితే ఆ నాయకుడు ఆ విలువను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అతనిపైన ఉంది. భూమి అంతా ఒక్కటే అయినా ఇది నా గడ్డ, ఇది పవిత్రమైనది అని సరిహద్దులు గీసుకుని గొడవ పడడం చూస్తున్నాం. భావం పవిత్రతని ఇస్తుంది, కానీ అది విద్వేషానికి దారి తీయకూడదు. నీటిని తీర్థం అని పూజించే సంస్కృతి మనది. కానీ నేడు అదే నీటిని కలుషితం చేస్తున్నాం. పద్యం చెప్పే ఆంతర్యాన్ని మర్చిపోయి కేవలం బాహ్య ఆచారాలకే పరిమితమవుతున్నాం. వ్యక్తిత్వం కంటే డిజిటల్ ఇమేజ్
దానికే నేడు ప్రాముఖ్యత ఎక్కువైంది. లోపల ఏమున్నా బయటికి కనిపించే పేరు మనిషి స్థాయిని నిర్ణయిస్తోంది. వేమన పద్యం మనకి ఇచ్చే అతిపెద్ద సందేశం విలువ అనేది వస్తువులో లేదు, నీ ఆలోచనలలో ఉంది. మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటే ప్రపంచం పవిత్రంగా కనిపిస్తుంది. వేమన పద్యం కేవలం భక్తి గురించి కాదు, అది ఒక జ్ఞాన విశ్లేషణ. ఈ పద్యాన్ని మనం మరింత లోతుగా, తాత్వికంగా మరియు సామాజిక కోణాల్లో విడమర్చి చూసుకున్నట్లయితే భావన బలమే రూపం. వేమన ఇక్కడ ప్రకృతికి మరియు ప్రతీకకు మధ్య ఉన్న సంబంధాన్ని చర్చిస్తారు. మట్టి, రాయి, నీరు అనేవి ప్రకృతి సిద్ధమైన పంచభూతాల అంశాలు. వీటికి స్వతహాగా ఎటువంటి గుణాలు అంటే మంచి, చెడు, పవిత్రం, అపవిత్రం అనేవి ఉండవు. మనిషి తన మనసులోని భావాన్ని ఒక వస్తువు పైన ఆరోపిస్తాడు. ఒక రాయిని తీసుకొని దానికి ఒక రూపాన్ని ఇచ్చి ఇది దేవుడు అని నమ్మినప్పుడు ఆ రాయిలోని పరమాణువులు మారవు, కానీ ఆ మనిషి మెదడులోని రసాయన ప్రక్రియలు మారిపోతాయి. ఆ నమ్మకం అతనికి ప్రశాంతతను ఇస్తుంది. శక్తి అనేది బయట ఉన్న వస్తువులో లేదు, నీవు ఆ వస్తువుకి ఇచ్చిన విలువలో ఉంది. ఈ పద్యం నేటి సమాజంలోని హోదా మరియు గుర్తింపులను ప్రశ్నిస్తుంది. వ్యవస్థలు, వ్యక్తులు ఒక సాధారణ మనిషికి మంత్రి లేదా అధికారి అనే పేరు తగిలించగానే సమాజం అతన్ని చూసే విధానం మారిపోతుంది. ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, ఆ వ్యక్తికి తగిలించిన పేరు లేదా హోదా ముఖ్యం. ఒక కాగితం ముక్కపై ప్రభుత్వం ముద్ర వేయగానే అది కరెన్సీ అవుతుంది. ఆ ముద్ర లేకపోతే అది కేవలం కాగితమే. వేమన చెప్పిన పేరు వల్ల పుణ్యస్థలములాయే అన్నది సరిగ్గా ఇదే. మనం దేనికైతే విలువ ఉందనే ముద్ర వేస్తామో అదే విలువైనదిగా చెలామణి అవుతుంది. అద్వైత భావన విశ్వదాభిరామ వినురవేమ అన్న మకుటంలోనే వేమన విశ్వజనీనతను చాటారు. భూమి, రాయి, నీరు అని పరమాత్మ స్వరూపాలే అని గ్రహించిన వాడు దేనిని విడిగా పూజించాల్సిన అవసరం లేదు. సామాన్యుడు రాయిని రాయిగా చూస్తాడు, భక్తుడు రాయిని దేవుడిగా చూస్తాడు. కానీ జ్ఞాని రాయిని, దేవుడిని, తనను, అందరినీ ఒక్క పరమాత్మ స్వరూపంగానే చూస్తాడు. వేమన ఇక్కడ మనల్ని ఒక మెట్టు ఎక్కించి నీ నమ్మకమే ఆ వస్తువులకు విలువనిస్తోంది అంటే నీవే ఆ శక్తివి అని గుర్తు చేస్తున్నారు. మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక సూత్రం ఉంది. మనం దేనినైతే బలంగా నమ్ముతామో మన ప్రవర్తన దానికి అనుగుణంగా మారి చివరికి అదే నిజమవుతుంది. ఒక సాధారణ ప్రదేశాన్ని పుణ్యస్థలం అని నమ్మినప్పుడు అక్కడ మనం క్రమశిక్షణగా ఉంటాం, తప్పు చేయం. ఆ క్రమశిక్షణే మనల్ని మంచివారిగా మారుస్తుంది. అలాగే మనల్ని నేను విజేతను అని నామకరణం చేసుకుంటే మనలోని శక్తులు ఆ దిశగా ప్రయాణిస్తాయి. వేమన దృష్టిలో సత్యం ఒక్కటే, కానీ మనిషి తన అవసరం కోసం, మానసిక తృప్తి కోసం ఆ సత్యానికి రకరకాల పేర్లు పెట్టుకున్నాడు. ఆ పేర్ల వెనుక ఉన్న అసలు మూలాన్ని గుర్తుపట్టడమే నిజమైన జ్ఞానం. భూమిలోన బుట్టి భూసారమిల్లను, తనువులోన బుట్టి తత్వమెల్ల, స్వయములోన పుట్టి సర్వంబు తానవును విశ్వదాభిరామ వినురవేమ. భూమిలోన బుట్టి భూసారమిల్లను, తనువులోన బుట్టి తత్వమెల్ల, స్వయములోను బుట్టి సర్వంబు తానవును విశ్వదాభిరామ వినురవేమ. వేమన యోగి చెప్పిన ఈ పద్యం అత్యంత గూఢమైనది. ఇది ప్రకృతికి, శరీరానికి మరియు పరమాత్మకు మధ్య ఉన్న సంబంధాన్ని సృష్టి క్రమం ద్వారా వివరిస్తుంది. ఈ పద్యం కేవలం ఆధ్యాత్మికమే కాదు, ఒక పరిపూర్ణమైన వైజ్ఞానిక మరియు మానసిక సిద్ధాంతం. మొక్కలు, వృక్షాలు భూమిలో పుట్టి ఆ భూమిలోని సారాన్ని గ్రహించి ఎలాగైతే పెరుగుతాయో అలాగే మనిషి తత్వమంతా ఈ శరీరంలోనే పుడుతుంది. ఆఖరికి జ్ఞానోదయమైనప్పుడు తనలో తాను పుట్టిన ఆత్మశక్తిని గుర్తించి ఈ విశ్వమంతా తానేననే అద్వైత స్థితిని లేదా పరిపూర్ణతను పొందుతాడు. అంటే మూలం నీలోనే ఉంది, అభివృద్ధి నీలోనే ఉంది, గమ్యం కూడా నీలోనే ఉంది. సమస్యకు పరిష్కారం బయట కాదు, అది పుట్టిన చోటే వెతకాలి. నీ శరీరం, నీ మనసు చేసేటటువంటి ఆలోచనల మీద నీకు స్పష్టత ఉండాలి. భూమిలోని సారాన్ని మొక్క గ్రహించినట్లు నీలోని ప్రతిభను నీవు వాడుకోవాలి.
విత్తనం నుంచి వృక్షం వరకు ఎదుగుదల ఎలా ఉంటుందో జ్ఞానంలో కూడా అలాగే ఎదగాలి. బయటి పరిస్థితులు కేవలం పోషకాలు మాత్రమే. పెరగాల్సిందెవరు? నీవే. నీ విజయానికి నీవే మూలకర్తవని గుర్తించాలి. మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం, మన లక్ష్యం ఏమిటి అని నిరంతరం ప్రశ్నించుకోవాలి. పక్కవారిని నీలాగే భావించడం వల్ల ద్వేషం నశించిపోతుంది. భూసారం నిరంతరం మొక్కకు ఎలా అందుతుందో జ్ఞానం కూడా నిరంతరం మనం గ్రహిస్తూనే ఉండాలి. నేను అనే భావన సర్వం అనే స్థాయికి ఎదిగినప్పుడు గర్వం ఉండదు. లోపల మంచి ఆలోచనలు పుడితే బయట మంచి పనులు జరుగుతాయి. బలవంతంగా కాకుండా సహజ సిద్ధంగా ఎదగాలి. నీ స్థితికి నీవే బాధ్యుడివి. విత్తనంలో వృక్షం దాగి ఉన్నట్లు నీలో విజేత దాగి ఉన్నాడని నమ్మాలి. శరీరం, మనసు వీటి మధ్య సమన్వయాన్ని ఏర్పరచుకోవాలి. సామాన్య మానవుడి నుంచి మహనీయుడిగా మారేటటువంటి ప్రక్రియను మనము పరివర్తన చేసుకోవాలి. నీ జ్ఞానం నీకే పరిమితం కాకుండా సమాజానికి పంచగలగాలి. సర్వం తానవ్వడం అంటే ఇదే. భూమిలో విత్తనం మొలగెత్తడానికి సమయం పట్టినట్లే జ్ఞానానికి సమయం ఇవ్వాలి. అనవసరమైన ఆలోచనలకు స్వస్తి చెప్పి సారాన్ని మాత్రమే గ్రహించగలగడం నేర్చుకోవాలి. కేవలం బతకడం కాదు, సార్థకత పొందగలగాలి. వేమన చెప్పిన ఈ పద్యం నేటి రాజకీయ సామాజిక వ్యవస్థలకు ఒక గొప్ప హెచ్చరిక మరియు మార్గదర్శి లాంటిది. భూమిలో పుట్టిన సారమే చెట్టును పెంచుతుంది. అంటే ఒక దేశం లేదా సమాజం అభివృద్ధి చెందాలి అంటే పరాయి దేశాల మీదో సిద్ధాంతాల మీదో ఆధారపడకూడదు. మన దగ్గర ఉన్న వనరులు, మన సంస్కృతి నుంచే మనం అభివృద్ధి చేసుకోవాలి. ఒక నాయకుడు సమాజం నుంచి పుట్టాలి. ప్రజల కష్టసుఖాలు తెలిసిన వాడై ఉండాలి. సర్వంబు తానవును అంటే నాయకుడు తన స్వార్థం చూసుకోకుండా ప్రజలందరినీ తనలో భాగంగా చూసుకోవాలి. ప్రజల బాధ తన బాధగా భావించే రాజకీయాలే నేడు అవసరమయ్యాయి. ఏ రాజకీయ పార్టీ అయినా సంస్థ అయినా దాని తత్వం కార్యకర్తలలో పుట్టాలి. కేవలం పదవుల కోసం కాకుండా ఒక ఆశయం కోసం పనిచేసే తత్వం లోపల నుంచి రావాలి. నేడు మనం చూస్తున్న పార్టీ ఫిరాయింపులు తత్వం లేని రాజకీయాన్ని సూచిస్తున్నాయి. భూమి సారాన్ని ఇస్తేనే జీవం ఉంటుంది. నేడు రాజకీయాలు కేవలం భూమిని దోచుకోవడం మీద ఉన్నాయి. భూమిని కాపాడుకుంటేనే మన మనుగడ సాధ్యమని ఈ పద్యం పరోక్షంగా హెచ్చరిస్తుంది. సర్వంబు తానవును అనేది ప్రజాస్వామ్యానికి పరాకాష్ట. జాతి, మత, కుల విభేదాలు లేకుండా అందరినీ సమానంగా చూసే విశ్వజనీనత రాజకీయాల్లో రావాలి. ఓటు బ్యాంకు రాజకీయాల కంటే మానవత్వ రాజకీయాలకు ఇది ప్రాణం పోస్తుంది. నీలోనే అంతా ఉంది అని చెప్పడం ద్వారా వేమన మనల్ని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. మనం సమాజం నుంచి తీసుకుంటున్న సారం తిరిగి జ్ఞానం రూపంలో సమాజానికి అందించడమే ఈ పద్యం యొక్క పరమార్థం. భూమిలోన బుట్టి భూసారమిల్లను తనువులోన బుట్టి తత్వమిల్ల స్వయములోన బుట్టి సర్వంబు తానవును విశ్వదాభిరామ వినురవేమ. వేమన చెప్పిన ఈ పద్యాన్ని ఇప్పుడు సృష్టి పరిణామ క్రమం, ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్ నుంచి మనం తెలుసుకుందాం. అంటే క్వాంటమ్ ఫిజిక్స్ అనే ఆధునిక కోణాల్లో విశ్లేషించుకుందాం. ఇది వేమన కేవలం యోగి మాత్రమే కాదు, ఒక గొప్ప శాస్త్రవేత్త అని కూడా నిరూపిస్తుంది. శాస్త్రీయ పరిణామ కోణాన్ని చూద్దాం. భూమిలోన బుట్టి భూసారమిల్లను అన్నప్పుడు వేమన జీవశాస్త్రపరమైన నిజాన్ని చెప్పాడు. పదార్థం నుంచి జీవం. సైన్స్ ప్రకారం ఈ భూమిపైన ఉన్న ప్రతి జీవి, మనుషులు కూడా, నక్షత్ర ధూళి మరియు భూమిలోని ఖనిజాల నుంచే తయారైనవి. మన శరీరంలోని ఇనుము, కాల్షియం, మెగ్నీషియం అన్నీ భూమిలోని సారాలే. తనువులోన బుట్టి తత్వమిల్లా అంటే ఒక విత్తనంలో ఆ చెట్టు ఎలా పెరగాలి, ఏ రంగు పూలు పూయాలి అనే కోడ్ అంటే DNA ఎలా ఉంటుందో మన శరీరంలోనే మన ప్రజ్ఞ, ఆలోచనలు, సంస్కారాలు దాగి ఉన్నాయి. బయట ఎక్కడో వెతకాల్సినటువంటి అవసరం లేదు. స్వయములోని పుట్టి సర్వంబు తానవును అన్నది
ఆధునిక భౌతిక శాస్త్రం చెప్పే యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ దీనికి సమానంగా ఉంటుంది. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం గమనించేవాడు లేకుండా గమనించబడే వస్తువు ఉనికి లేదు. అంటే నీవు ఉన్నావు కాబట్టే ఈ ప్రపంచం ఉంది. పిండంలో బ్రహ్మాండం అన్నట్లు ఒక చిన్న కణంలో మొత్తం విశ్వం తాలూకు సమాచారం దాగి ఉంటుంది. నీలోని నేను అనే స్పృహ విశ్వవ్యాప్తమైనప్పుడు నీవు విశ్వాత్ముడివి అవుతావు. ఈ పద్యం యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకోవడానికి ఒక విత్తనం నుంచి విశ్వం వరకు ఉన్న సంబంధాన్ని చూడడం చాలా అవసరం. వ్యవస్థ నిర్వహణ కోణం అంటే సిస్టమ్ మేనేజ్మెంట్. ఈ పద్యాన్ని ఒక ఆర్గనైజేషన్ లేదా సిస్టంకు అన్వయిస్తే భూమి ఏ వ్యవస్థకైనా పునాది, వనరులు ముఖ్యం. తనువు ఆ వ్యవస్థ యొక్క నిర్మాణం, పనిచేసే విధానం, తత్వం ఆ వ్యవస్థ లోపల ఉండేటటువంటి లక్ష్యం, సర్వం ఆ వ్యవస్థ పెరిగి పెద్దదై సమాజంపై చూపేటటువంటి ప్రభావం, మానసిక విశ్లేషణ, వ్యక్తిత్వ వికాసం. సాధారణంగా మనము నేను వేరు సమాజం వేరు అని భావిస్తాం. కానీ వేమన ఏమంటున్నారంటే నీవు భూమిలోని సారం నుంచి వచ్చావు, నీ తత్వం నీ లోపలే ఉంది, నీవు ఎదిగితే ఈ ప్రపంచమే నీవు అవుతావు. ఒక గొప్ప కవి తన లోపల పుట్టిన ఒక చిన్న భావాన్ని పద్యంగా మారుస్తాడు. ఆ పద్యం ప్రపంచం మొత్తం చదువుతుంది. అక్కడ కవి పద్యం చదివే పాఠకుడు అందరూ ఒకే భావంతో ఏకమవుతారు. అదే సర్వంబు తానవును అంటే. వేమన ఈ పద్యంలో నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు. మనం కేవలం రక్తమాంసాల ముద్దలం కాదు, భూమి సారాన్ని పీల్చుకుని విశ్వ చైతన్యంగా మారగల అద్భుతమైన శక్తి స్వరూపులం. భూమిలోన బుట్టి భూసారమెల్లను, తనువులోన బుట్టి తత్వమెల్ల, స్వయములోను పుట్టి సర్వంబు తానవును, విశ్వదాభిరామ వినురవేమ. భూమి వల్ల పేరు పుణ్యస్థలములాయ్, విలయరాళ్ల వల్ల వేల్పులాయ్, నీళ్ల పేరు వల్ల నఖిల తీర్థములాయ్, విశ్వదాభిరామ వినురవేమ. ఇదండి 2 పద్యాల్లో దాగి ఉన్నటువంటి వేమన ఆంతర్యం. వేమన ఆంతర్యాన్ని పట్టి చూపడానికే ఇంత సుదీర్ఘమైనటువంటి విశ్లేషణను మీకు అందించాను. ఈ విశ్లేషణ మీకు కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో మరింత ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరో అద్భుతమైన వేమన పద్యాన్ని, ఆ వేమన పద్య భావానికి సరిగ్గా సరిపడేటటువంటి విశ్లేషణతో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్. దీర్ఘాదు శోతి స్వాగతం.